అనుకూలంగా ఉంటాడు ఆయన అని చెప్పేసి అనేక రకాలైనటువంటి విమర్శలు మరి ఈ సందర్భంలో అసలు మాకు సంబంధమే లేదు మాకు సంబంధమే లేదు అని చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏమంటారు? ఏమంటారు? ఒక్క నిమిషం సార్, వినండి సుజాత గారు. రావణ్ విషయంలో అలాగే ప్రకాష్ రాజ్ విషయంలో కొంతమంది విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది సార్. రావణ్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఒక అలజడి సృష్టించాలనుకుంటున్నారో మొదటగా వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారిని పొగిడిస్తారు సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారు. చేసినట్టే చేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండండి, మాట్లాడమండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టారా, అలాగే ఒక ఏదైతే ముందైతే ఒక ముసుగేసుకుని వస్తారు సార్. పవన్ కళ్యాణ్ గారి అభిమానం లాగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టు ముసుగేసుకుని వస్తారు. దాని తర్వాత అసలు కథ మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ నీచంగా తిట్టడం, హిందూ మతాన్ని నీచంగా తిట్టడం, ఈ దేశం గురించి విపరీతమైన వ్యాఖ్యలు చేయడం, ఒక మత విద్వేషాలు సృష్టించడం, ఏదైతే కసబ్ లాంటి తీవ్రవాదానికి వత్తాసు పలకడం, నక్సలైట్లకు వత్తాసు పలకడం, వీళ్ళు అసలు స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది. మేమేదో నోటి మాటలు కాదు సార్, ఇవన్నీ విత్ ప్రూఫ్ తో మాట్లాడుతున్నాం. మేము రావణ్ ఫోన్ లో లీక్ అయిన డేటా ఏదైతే రికవర్ చేసిందో పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గం, రికవర్ చేసిన డేటా ప్రకారం మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఈ రోజు అతనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరి దగ్గర నుంచి ఫండింగ్ వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, ఇలాగ ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి నెలకు 3 లక్షల రూపాయలు అంత ముడుతున్న వాస్తవం. అదైతే బ్యాంకు అకౌంట్ తో సహా సీజ్ చేసిన పరిస్థితి ఈ రోజు. అలాగే అతను ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుక్కోవడానికి సజ్జల భార్గవరెడ్డి దానికి 25 లక్షల రూపాయలు. అలాగే ఇక్కడ ఎక్కడి నుంచి కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది, యూట్యూబ్ మీద ఈయనకి ఎంత ఆదాయం వస్తుందా, అతను చేస్తున్న పని ఏంటి, అతని సంపాదన ఏంటి, ఇవన్నీ బయటకు వచ్చినాయి సార్. అతను వెనుకున్న మాఫియా ఎవరు, చాట్లతో సహా వాళ్ళ వాయిస్ మెసేజ్లతో సహా ఈ రోజు ఈ మాట మాట్లాడండి, ఇటువంటి విద్వేషాలు ప్రచారం చేయండి, ఇటువంటి మత విద్వేషాలు ప్రచారం చేయండి, అల్లర్లు సృష్టించండి అన్న మాటలు చాలా క్లియర్ గా చాట్ లో కానీ వాళ్ళ వాయిస్ మెసేజ్లు కానీ వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్ని బయటపడ్డాయి సార్ ఈ రోజు. ఇవే కాకుండా మనం ఇంకొక విషయం సార్, రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి తప్పు ఇది అరెస్ట్ అని ఎవరు మాట్లాడలేదు కదా, జనసేన కార్యకర్తలు మాట్లాడలేదు కదా, సామాన్య ప్రజలు మాట్లాడలేదు కదా. మాట్లాడింది ఎవరండి? వైసీపీ కార్యకర్తలు మాట్లాడారు, వైసీపీ మాజీ మంత్రులు మాట్లాడారు, పేర్ని నాని గారు మాట్లాడారు, అంబటి రాంబాబు గారు హీరో రావణ్